జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో ఎంతోమందికి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా ఈ కళ నెరవేర్చలేదు అనేటువంటి పేరు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ఖచ్చితంగా నిలబడి రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సబ్బండ వర్ణాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించే దిశగా రెండు జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాడు. రాష్ట్రమేమంత సుభిక్షంగా లేకుండా నీటి కరువు ఉన్నది, కరెంటు కరువు ఉన్నది, వనరుల కరువు ఉన్నది. నూతన రాష్ట్రం వేల కొద్ది సవాళ్ళు కళ్ళ ముందు ఉన్నప్పటికీ ప్రజలు కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో వారి వెన్ను తట్టి నిలబెట్టిండ్రు. ఎన్నికల్లో గెలిపించి మేము ఉన్నాం, నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి సపోర్ట్ చేసింది. కాబట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్న కేసీఆర్ గారు అసలు ఎక్కడ గుర్తింపు లేనటువంటి తెలంగాణ నూతన రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్పగా నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. నిలబెట్టడమే కాదు, మీకు పాలించుడే చేత కాదని హేళన చేసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కల్పించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇలా అధిక ఆదాయాన్ని పెంచిండు, ప్రాజెక్టులు కట్టిండు, రాష్ట్రం అంతా నీళ్లు వారిచ్చిండు, ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. కరెంటే ఇవ్వలేరన్న చోట ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, రైతు బంధువులు, రైతు బీమాలు, లెక్కలేనటువంటి పథకాలు ప్రవేశపెట్టి భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఒకసారి ఆశ్చర్యపరిచినటువంటి సందర్భం. అంత గొప్పగా నిలబెట్టినటువంటి రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో అభినందనలు, అవార్డులు, ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప సందర్భం మా అందరికీ గుర్తున్నాయి. మాయ మాటలు, బోకర్ మాటలు, బోర్సోదు మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సోయి మర్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకుంటూ నా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే నవ్వుతున్నారు అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పి రాష్ట్రం పరువు తీస్తున్నాడు. నా తెలంగాణ రాష్ట్రం నుంచి కార్యవర్గం వస్తే ఎక్కడ పడుతున్నారని భయపడి పారిపోతున్నారు అని చెప్పేసి దిగదారి చెప్తా ఉన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి భారతదేశంలోని రాష్ట్రాలు మాకు పోటీ కాదు, పక్క దేశాలతో పోటీ పడతానని చెప్పినావు. మరి మంది మధ్య అంటే నీ మాటకు అతిగతి లేదా? ఒక మాట నిలబడే దమ్ము లేదా? బాహటంగా చెప్తున్నావు, నన్ను ఓసినా ఏం లేదు, నా దగ్గర రూపాయి లేదు, నేను ఏం చేయలేను అంటున్నావు. ఎస్, నీతోటి ఏది కాదు అన్నప్పుడు తక్షణమే నువ్వు రాజీనామా చేసేసి గద్దె దిగిపో. ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి పాలన రాష్ట్రం అంతా కోరుకుంటుంది. కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి నీలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అదొకటి పాలు పట్టిస్తుండని ఒక ఆందోళన చెబుతా ఉంటే, సబ్బండ వర్ణాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతా ఉంటే, మరొక వైపు నా రాష్ట్రం దరిద్రంగా ఉన్నది, నా రాష్ట్రం నాశనం అయింది, నా రాష్ట్రం బర్బాద్ అయిందని చెప్పుకుంటా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు తీస్తున్నటువంటి పరువు భావి తరాలను బర్బాద్ చేసేటువంటి ప్రోగ్రాం, అట్లాంటి మాటలు మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు. అయినా సరే దిగదారి నేను ముఖ్యమంత్రి అన్న సోయి మర్చి మాట్లాడుతున్నావు. కాబట్టి తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రజలకు నేను అబద్ధాలతోటి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా, మీరు క్షమించలేనటువంటి నేరం ఇది. మీరు ఏం చేసినా కూడా దీనికి పశ్చాత్తాపమైన ప్రాయశ్చిత్తం లేదు. అయినా సరే శిరస్సు వంచి ముక్కు భూమికి రాసి నేను క్షమాపణ కోరుతూ రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేయి. ఇదే రాష్ట్రం గొప్పగా ఆదాయాలున్న రాష్ట్రంగా, వనరుల రాష్ట్రంగా, అభివృద్ధి చెందే రాష్ట్రంగా నిలబెట్టే అటువంటి నాయకుడు అక్కడ సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. పాలించే అర్హత, పాలించే చిత్తశుద్ధి, పాలించే దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు ఉండడం ఈ చరిత్రలో ఇదొక చీకటి రోజు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్రం ఏదైతే బర్బాద్ అయితే ఉన్నదో రేపు భావితరాలు కూడా బర్బాద్ అవుతాయి. కాబట్టి తక్షణమే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.